నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధచర్యలో మనము మహాపరినిర్వాణ సూత్రాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. బుద్ధ భగవానుడు ఆనందుని మంచి గుణాలను వర్ణిస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. భిక్షువులారా, ఆనందునిలో 4 అద్భుత ధర్మాలు ఉన్నాయి. ఏ 4? భిక్షు పరిషత్తు ఆనందుని దర్శనానికి వచ్చినప్పుడు అతన్ని చూసినంతనే సంతోషిస్తుంది. వారితో ఆనందుడు ధమ్మాన్ని గురించి మాట్లాడినప్పుడు మాటలతో సంతోషపడుతుంది. ఆనందుడు మౌనంగా ఉంటే భిక్షు పరిషత్తు అసంతృప్తికి గురి అవుతుంది. అదేవిధంగా భిక్షుణీ పరిషత్తు, ఉపాసక పరిషత్తు, ఉపాసిక పరిషత్తు కూడా భగవానుని దర్శనానికి వచ్చినప్పుడు అతన్ని చూసినంతనే సంతోషిస్తుంది. వారితో ఆనందుడు ధమ్మాన్ని గురించి మాట్లాడినప్పుడు మాటలతో సంతోషిస్తుంది. ఆనందుడు మౌనంగా ఉంటే ఉపాసిక పరిషత్తు అసంతృప్తికి గురి అవుతుంది. భిక్షువులారా, చక్రవర్తి రాజులో ఉండే ఈ 4 అద్భుత ధర్మాలు ఆనందునిలో ఉన్నాయి. అంటే చక్రవర్తి రాజు దర్శనానికి క్షత్రియ పరిషత్తు వచ్చినా, బ్రాహ్మణ పరిషత్తు వచ్చినా, గృహపతి పరిషత్తు వచ్చినా, శ్రమణ పరిషత్తు వచ్చినా, ఇప్పుడు ఆనందుని విషయంలో చెప్పుకున్నట్టే రాజును చూసినంతనే సంతోషపడుతుంది. వారు మాట్లాడినప్పుడు, అంటే రాజు వారితో మాట్లాడినప్పుడు సంతోషపడుతుంది. మౌనంగా ఉంటే అసంతృప్తికి గురి అవుతుంది. అలా అనగా ఆయుష్మంతుడు ఆనందుడు భగవానునితో ఇట్లన్నాడు: భంతే, భగవానుడు ఈ చిన్న నగరంలో, అడవిలో ఉన్న నగరంలో, ఉపనగరంలో పరినిర్వాణము చెందవద్దు. భంతే, భగవానుడు పరినిర్వాణము చెందడానికి చెంప, రాజగృహము, శ్రావస్తి, సాకేతము, కోసంబి, వారాణసి మొదలైన మహానగరాలు ఎన్నో ఉన్నాయి. ఆ కాలంలోని మహానగరాలు ఇవి. అక్కడ ఉన్న ఎందరో క్షత్రియ, బ్రాహ్మణ, గృహపతి సంపన్నులు తథాగతుని పట్ల శ్రద్ధ గలవారు. వారు తథాగతుని శరీర పూజలు చేస్తారు అని ఆనందుడు భగవానునితో అన్నాడు. అప్పుడు భగవానుడు, ఆనంద, ఇది చిన్న నగరము, అటవీ నగరము, ఉపనగరము అని అనకు. పూర్వం ఆనంద ధార్మికుడు, ధర్మరాజు, 4 దిక్కులను గెలిచినవాడు, జనపదాలచే శ్రేష్ఠుడుగా భావింపబడినవాడు, మహాసుదర్శనుడు అనే రాజు ఉండేవాడు. ఆనంద, ఆ రాజుకు ఈ కుశీనార కుశావతి అనే పేరుతో రాజధానిగా ఉండేది. అప్పుడది తూర్పు నుండి పడమరకు 12 యోజనాలు, ఉత్తరం నుండి దక్షిణానికి 7 యోజనాల విస్తీర్ణంతో ఉండేది. ఆనంద, దేవతల అలకమంద రాజధాని సమృద్ధంగా అనేక ప్రజలతో, యక్షులతో సుభిక్షంగా ఉన్నట్లే ఆ కుశావతి రాజధాని సమృద్ధమై అనేక ప్రజలతో సుభిక్షంగా ఉండేది. ఆనంద, ఆ కుశావతి రాజధానిలో పగలు రాత్రి నిరంతరము హస్తశబ్దము, అంటే ఏనుగుల శబ్దము, అశ్వశబ్దము, రథశబ్దము, భేరీ శబ్దము, మృదంగ శబ్దము, వీణా శబ్దము, గీత శబ్దము, శంఖ శబ్దము, తాళ శబ్దము, చప్పట్ల శబ్దము, ఇంకా భుజించండి, తాగండి, తినండి అనే పదవ శబ్దము, ఈ విధంగా 10 శబ్దాలు వెలువడేవి. అంటే ఆ నగరం చాలా సమృద్ధంగా ఉండేది అని. ఎప్పుడూ గుర్రాలు, ఏనుగులు, రథాలు తిరిగేవి, భేరీలు వాయింపబడేవి, సంగీతము, మృదంగ వాద్యాలు
వినిపించేవి. అదేవిధంగా తినండి, తాగండి అని, భుజించండి అని కూడా, అంటే ఏ లోటు లేకుండా సమృద్ధంగా ఉన్నది అని. వెళ్ళు ఆనంద, కుశీనారలో ప్రవేశించి కుశీనార వాసులైన మల్లులతో, వాసిష్ఠులారా, నేటి రాత్రి చివరి జాములో తథాగతుడు పరినిర్వాణం చెందుతాడు. ఈరోజు తెల్లవారుజామున, చివరి జాము అంటే తెల్లవారుజామని, తథాగతుడు శరీరాన్ని వదిలిపెడతాడు. వాసిష్ఠులారా, బయలుదేరండి. మన గ్రామ పొలిమేరలోనే తథాగతుడు పరినిర్వాణం పొందిన మాకు ఆయన చివరి దర్శనం దొరకలేదని తర్వాత చింతించకండి అని చెప్పు. మల్ల గణరాజ్యం కదా వాళ్ళ, ఆ కుశీనార నగర సమీపంలోనే కదా వీళ్ళు ఉన్నది, సాలవనంలో. అందుకని ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళందరినీ తథాగతుని చివరి దర్శనం చేసుకోవడానికి రమ్మని చెప్పు అని అన్నాడు. అలాగే బంతే అని భగవానునకు ఆనందుడు బదులు పలికి చక్కగా కప్పుకొని పాత్ర చీవరాలను తీసుకొని ఒక్కడే కుశీనారలో ప్రవేశించాడు. ఆ సమయంలో కుశీనార మల్లులు ఏదో పని మీద తమ సమావేశశాలలో కూర్చున్నారు. అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు ఆ సమావేశశాలను చేరుకొని, వాసిష్ఠులారా, నేటి రాత్రి చివరి జాములో తథాగతుడు పరినిర్వాణం చెందుతాడు. బయలుదేరండి. మన గ్రామ పొలిమేరలోనే తథాగతుడు పరినిర్వాణం పొందిన మాకు ఆయన చివరి దర్శనం దొరకలేదని తర్వాత చింతించకండి అని చెప్పాడు. అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుని ఈ మాటలు విన్న వెంటనే మల్లులు, మల్లపుత్రులు, మల్లుల కోడన్లు, మల్లుల భార్యలు బాధతో మనస్సు చెడి దుఃఖితులైనారు. కొందరు వెంట్రుకలు చిందరవందర చేసుకొని చేతులు పైకెత్తి, మరికొందరు మొదలు నరికిన చెట్టులా పడిపోయి, కొందరు భూమిపై కొట్టుమిట్టాడుతూ త్వరలోనే భగవానుడు పరినిర్వాణం పొందుతాడు, సుగతుడు త్వరలోనే పరినిర్వాణం పొందుతాడు, త్వరలోనే లోకచక్షువు అస్తమిస్తుంది అని ఏడ్చారు. లోకచక్షు అంటే లోకానికి కన్ను, లోకానికి జ్ఞానాన్ని చూపించిన వాడు. అప్పుడు ఆ మల్లురు బాధతో మనస్సు చెడి దుఃఖితులై ఆనందుడున్న ఉపవత్తన సాలవనానికి చేరుకున్నారు. అప్పుడు ఆయుష్మంతుడు ఆనందునికి ఇలా అనిపించింది, ఈ కుశీనార మల్లురను ఒక్కొక్కరినే భగవానునికి వందనము చేయిస్తే మల్లులందరూ వందనం చేయకముందే ఈ రాత్రి గడిచిపోతుంది. ఈ కుశీనార మల్లులను కుటుంబం ప్రకారం ఒక్కొక్క కుటుంబాన్ని నిలబెట్టి బంతే ఈ పేరుగల మల్లుడు పుత్రులతో, భార్యతో, పరిషత్తుతో, అమాత్యులతో భగవానునికి నమస్కారం చేస్తున్నాడు అని వందనం చేయించాలి అని అనుకొని, అదేవిధంగా ఒకేసారి ఒక కుటుంబం మొత్తం ఆ విధంగా సరైన సమయంలోనే మొదటి జాములోనే మల్లులందరి చేత భగవానుడికి వందనము చేయించండు. ఆ సమయంలో సుభద్రుడనే పరివ్రాజకుడు కుశీనారలో నివసిస్తూ ఉన్నాడు. సుభద్రుడు అనేటువంటి ఒక పరివ్రాజకుడు, భిక్షువు అంటే సన్యాసి అని, భిక్షుదీక్ష పొందినవాడు కాదు, కానీ ఇతర సంప్రదాయానికి చెందిన ఒక సన్యాసి నివసిస్తూ ఉన్నాడు. ఆ సుభద్ర పరివ్రాజకుడు ఈనాటి చివరి జాములో శ్రమణ గౌతముడు పరినిర్వాణం పొందుతాడని విన్నాడు. అప్పుడు అతనికి ఇలా అనిపించింది, వృద్ధులు పెద్దవారు అయిన పరిరాజక ఆచార్యుల ప్రాచార్యుల వలన లోకంలో అర్హంతులైన సమ్మా సంబుద్ధులు చాలా అరుదుగా పుడతారని విన్నాను. అయితే ఈ రాత్రి చివరి జాములో ఆయన పరినిర్వాణము పొందుతాడు. నాకు ధర్మాన్ని గురించి అనుమానం ఉన్నది, నాకు ఆయన పట్ల శ్రద్ధ ఉన్నది. ఆయన వలన ధర్మాన్ని విని
నా అనుమానాన్ని తొలగించుకుంటా అని అనుకున్నాడు. అప్పుడు ఆయన ఆ సాలవనాన్ని చేరుకొని ఆనందుని సమీపించి, శ్రీమాన్ ఆనంద, నేను వృద్ధులు పెద్దవారు అయిన పరివ్రాజక ప్రాచార్యుల వలన లోకంలో అర్హంతులైన సమ్మా సంబుద్ధులు చాలా అరుదుగా పుడతారని విన్నాను. మరి ఈ రాత్రి గడిస్తే ఆయన అంటే ఈ బుద్ధుడు మహాపరినిర్వాణాన్ని పొందుతాడు. నాకేమో ధర్మం విషయంలో అనుమానం ఉన్నది. నాకు ఆయన పట్ల శ్రద్ధ ఉన్నది. ఆయనను అడిగి ఈ అనుమానాన్ని తీర్చుకుంటా అన్నాడు. అప్పుడు ఆనందుడు, సుభద్ర, భగవానుడు అలసి సొలసి మృత్యుశయ్య మీద పడుకొనే ఉన్నాడు, మరణశయ్య మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయనను బాధ పెట్టడము మంచిది కాదు అని అంటే రెండవసారి కూడా మళ్ళీ అతడు అట్లనే అడుగుతాడు. రెండవసారి కూడా వద్దంటాడు ఆనందుడు. మూడవసారి మళ్ళీ అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు ఈ మాటలను విని, ఆనంద, అతన్ని ఆపకు. ఆయనకు నన్ను కష్టపెట్టాలని ఏమైనా నియమం ఉన్నదా? ఆయన అనుమానాన్ని అడగాలని అనుకుంటున్నాడు, ఆయనను అడగనివ్వు అని అన్నాడు. ఈరోజు ఇక్కడికి ఆపుదాం.